ఏంటి వీళ్ళు ఇంకా టిఫిన్ చెయ్యలేదా? నా కడుపులో గుడగుడ అవుతుంది. వెంకట్రావు ఆకలి ఆకలి అని నా కడుపు చెప్తుంది. ఇంకా వీళ్ళు టిఫిన్ కూడా చేయలేదా అని మొత్తం గిన్నెలన్నీ చూస్తూ ఉంటాడు. ఏంటి డైనింగ్ టేబుల్ మీద కూడా ఖాళీ ప్లేట్లే ఉన్నాయి కానీ టిఫిన్ మాత్రం లేదేంటి అని గిన్నెలు మొత్తం చూస్తుంటే, ఏంటి ఏం ఎత్తుకుతున్నావు? ఆకలి అవుతుంది పద్మ, టిఫిన్ చేసి పెట్టవా అని ఈ విధంగా వెంకట్రావు అడగగానే, ఏంటి టిఫిన్ కావాలా? టిఫిన్ లేదు. ఏదో గుమగుమ వాసన వస్తుందే, అట్లు పోస్తున్నావా? లేదు. అబ్బా, నాకు కూడా ఓ 2 అట్లు పోసి ఇవ్వరాదు, నేను కూడా తిని పెడతాను. కొంప తీసి నువ్వు టిఫిన్ క్యాన్సిల్ అని చెప్పకు. అవును, ఇవ్వరా నేను నీకు టిఫినే క్యాన్సిల్. పద్మ పద్మ, నీకు తెలుసు కదనే నేను ఆకలితో ఉండలేనని. అయినా ఇప్పుడు నువ్వు టిఫిన్ క్యాన్సిల్ అంటే నేను ఎలా ఉండాలి అని ఈ విధంగా వెంకట్రావు అడగగానే ఇక పద్మ చూడకుండా కిచెన్ లోపలికి వెళ్తూ ఉంటుంది. వెంటనే పద్మ శ్రీను దగ్గరికి వెళ్ళి, శ్రీను ఆకలి వస్తుందా అని ఈ విధంగా పద్మ అడగగానే, అవునమ్మా అని తల ఊపుతూ ఉంటాడు. ఆకలి అయితే నాకు చెప్పొచ్చు కదరా, నేను చేస్తాను కదా అని ఈ విధంగా పద్మ చెప్పగానే, ఆకలి అవుతుంటే గట్టిగా అరవాలమ్మా, అరిచే అంత ఓపిక కూడా లేదు. ఎవరో బయటికి వస్తారా అని కాపలుగా చూస్తున్నానమ్మా అని ఈ విధంగా శ్రీను అడగగానే ఇక పద్మ చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఒక పని చేయరా, వెనకాలన్న కిటికీ దగ్గరికి రా, నేను నీకు అట్లు పోసిస్తాను, కడుపు కడుపు నిండా తినే అని ఈ విధంగా పద్మ చెప్పగానే, సరే అమ్మా అని ఈ విధంగా శ్రీను కూడా చెప్తూ ఉంటాడు. నేను పిలిచినప్పుడు రారా అని వెంటనే పద్మ కిచెన్లోకి వెళ్ళి అట్లు పోస్తూ ఉంటుంది. అవన్నీ వెంకట్రావిని, సరే అయితే ఇప్పుడు నేను శ్రీను బదులు నేను తింటాను అని వెంటనే ఎంజాయ్మెంట్తో కిటికీ వెనకాల వెంకట్రావు నిల్చొని ఉంటాడు. అరే శ్రీను, రారా రారా, నీకు అట్లు పోసిచ్చాను అని పద్మ పిలుస్తూ ఉంటుంది. ఇక వెంకట్రావు ప్లేట్ పట్టుకొని ఆ అట్లనన్నీ తింటూ ఉంటాడు. ఆ గోడ వెనకాల కూర్చొని అట్లు మొత్తం తింటూ ఉంటాడు. ఏంటి అమ్మా నన్ను ఇక్కడికి రమ్మంది కదా, ఇప్పుడు టిఫిన్ పెట్టలేదేంటి అని ఈ విధంగా శ్రీను అనుకుంటూ ఆద్య పక్కనే కూర్చుంటుంది. శ్రీను ఆద్యను చూసి, నాకు పోసిన అట్లు ఈ ఆద్య తింటుందా అని ఆద్య దగ్గరికి వెళ్ళి నిల్చొని ఉంటాడు. ఏంటి శ్రీను, ఎటు తిరిగినా నా వెంబడ తిరుగుతున్నావేంటి? బయటికి వెళ్ళు, లేదంటే నేను పెద్దనన్న పిలుస్తాను అని ఈ విధంగా ఆద్య చెప్పగానే, నేను బయటనే ఉన్నాను, నువ్వే బయటికి వచ్చావు, ఇంకా నేను ఎక్కడికి పోవాలా ఆద్య? అయినా ఆ మామయ్యతో నన్ను తిట్టిపిచ్చావు కదా, ఇంకా నీకు కడుపు నిండలేదా? నా కడుపు ఇంకా కొడుతున్నావేంటి? నాకు ఆకలి అవుతుంది, నాది నాకు ఇచ్చే ఆద్య అని ఈ విధంగా శ్రీను చెప్పగానే, నేను నీదెందుకు తింటాను? నాకు పెద్దమ్మ అట్లు పోసిచ్చింది, నేను పెద్దమ్మ ఇచ్చిన అట్లు తింటున్నాను, నీ ఎందుకు తింటున్నాను? అలా తింటే నీకే పాపం అని ఈ విధంగా ఆద్య చెప్పగానే, నేనేమో నీ ఏం తింటలేను, నాయన తింటున్నాను. అయినా దోష మీద పేరు కూడా ఉంటుంది, అది ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుంది అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు. వెంటనే శ్రీను ఆది దగ్గర ఉన్న ప్లేట్ లాక్కొని తింటూ ఉంటాడు. ఏ శ్రీను, నా తింటున్నావేంటి? ఏంటి ఇంకా నా పక్క నుండి నిల్చొని చూస్తున్నావేంటి? నేను తిన్నాక నాకింకా 2 అట్లు పోసిస్తావా అని ఈ విధంగా శ్రీను చెప్పగానే, నేను నీకెందుకు పోషిస్తాను? లేదు కదా, ఇక లోపలికి వెళ్ళు ఆద్య అని ఈ విధంగా శ్రీను చెప్పగానే ఇక వెంటనే కోపంతో ఆద్య లోపలికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు రామలక్ష్మి శౌర్య ఫోటో పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఆద్య రామలక్ష్మి దగ్గరికి వచ్చి, ఆద్య బాధపడుతున్నావా? లేదాద్య, ఈ పెళ్ళి ఎలా క్యాన్సల్ అవ్వాలని ఆలోచిస్తున్నాను, ఈ పెళ్ళి ఆగాలి ఆపాలి అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే, రామ నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావేమో రామా అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది. నేను కరెక్ట్గానే ఆలోచిస్తాను రామా, నువ్వు ఒక్కదానివే ఆలోచించకంటే ఈ విషయం పెద్దనాన్నకు చెప్తే
అయిపోతుంది కదా అని ఈ విధంగా ఆది చెప్పగానే అస్మితల మాటలు అన్ని గుర్తు తెచ్చుకొని అమ్మో వద్దు అని ఈ విధంగా మనసులో అనుకొని ఇక రామలక్ష్మి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. ఈ పెళ్ళి పెద్దవాళ్ళు కలిపితే నేను నాన్నకు చెప్పదాన్నేమో, ఇది నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అనుకుంటాను కదా, ఇప్పుడు అందరూ నన్నే అంటారు, ఇప్పుడు నాన్నకు చెప్తే ఈ పెళ్ళి ఆగిపోదు, శౌర్య ఊపిరి కూడా ఆగిపోతుంది నాన్న చేతిలో అని ఈ విధంగా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. శౌర్య సార్ వద్దంటుంటేనే తన కోసం ఆలోచిస్తున్నావా అని ఈ విధంగా ఆద్య చెప్పగానే తన ప్రేమలో ద్వేషం ఉంది కానీ నా ప్రేమలో ప్రేమ ఉంది ఆద్య అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఏమి చెప్పకుండా పెళ్ళి వద్దంటే నలుగురు నిన్నే అపార్థం చేసుకుంటారు కదా, నిజం చెప్పి ఆపచ్చు కదా అని ఈ విధంగా ఆది చెప్పగానే నలుగురు ఏమనుకున్నా ఏం పర్వాలేదు, ఇప్పుడు నిజం చెప్తే శౌర్య ప్రాణాలు పోతాయి ఆద్య అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే ఆద్య అలానే చూస్తూ ఉంటుంది. ఆద్య, నా పెళ్ళికి సంతోషం లేకపోయినా శ్రీను బాబా చాలా మంచోడు ఆద్య, తను ఏ తప్పు చెయ్యలేదు, నువ్వు ఇప్పుడు పెళ్ళి చేసుకున్నావనుకో నా పెళ్ళికి ఆనందం లేనిది ఇప్పుడు నీ పెళ్ళికి సంతోషం వస్తుంది ఆద్య, ఒక్కసారి నువ్వు కరెక్ట్గా ఆలోచించు ఆద్య అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. రామ వెనకాలకు తిరగగానే వెనకాల జానకి ఉంటుంది. రామ, ఆద్య ఈడ ఏం చేస్తున్నారు? ఆడ మంగళ స్నానంకి రెడైనాయి, రామ్మ రెడీ అవుతావు, ఇప్పుడు నీకు నలుగు పెట్టాలి అని ఈ విధంగా రామలక్ష్మిని తీసుకొని వెళ్తుంది. ఆద్య, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు పెద్దమ్మా. సరే కానీ నువ్వు కూడా రెడీ అవుతూ రామ్మ అని ఇద్దరిని తీసుకొని వెళ్తుంది. మరోవైపు శౌర్య రామలక్ష్మి ఫోటో చూసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఆ అస్మిత నిజం చెప్తుందంటే సంతోషం పడ్డా, మధ్యలో ఈ ఒక్క అబద్ధం ఆడుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా అని ఈ విధంగా శౌర్య చెప్పగానే ఆ రాక్షసి మళ్ళా ఏం చేసిందిరా అని ఈ విధంగా అడగగానే జరిగిందంతా శౌర్య చెప్తూ ఉంటాడు. వామ్మో, ఆ రాక్షసి ఇలా చేసిందా? ఇప్పుడు ఎందుకు అలా చేసావని వాళ్ళ ఇంటికి పోతే ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని చెత్త వాగుడంతా వాగిందమ్మా అని ఈ విధంగా చెప్పగానే ఏంటి, అది నిన్ను ప్రేమిస్తుందా? అలా ప్రేమిస్తే అలా చేస్తారా? దాన్ని ప్రేమ అనర్రా, పిచ్చి అంటారు. అయినా ఆమె కంటే బుద్ధి లేదు, కన్నా తండ్రి తల్లి కన్నా బుద్ధి ఉండాలి కదరా అని ఈ విధంగా తన నాన్న అనగానే అవును నాన్న, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు రామలక్ష్మి ఈ పెళ్ళి ఆపుతాను అని అంటుంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాన్న, నాకు నచ్చిన హాకీ వదులుకున్నాను, ఇప్పుడు రామను వదులుకుంటే ఆగేది పెళ్ళి కాదు నాన్న, నా ఊపిరి అని ఈ విధంగా శౌర్య చెప్పగానే శౌర్య నువ్వు అలా మాట్లాడకురా, మాకుంది, నువ్వు ఒక్కనివే, ఇప్పుడు నువ్వు ఒక్కనివే అలా చేసావనుకో మేము కూడా బ్రతకంరా అని ఈ విధంగా చెప్పగానే అంత కావాలంటే నేను రామలక్ష్మితో మాట్లాడతాన్రా, నేను మాట్లాడి మీ పెళ్ళి ఒప్పిస్తాన్రా. వద్దమ్మా, నేనే మాట్లాడతాను, ఇప్పుడు మేమిద్దరం కలవాలంటే ఒకటే సొల్యూషన్ ఉంది ఆద్యనా? అవునమ్మా, ఎవరి మాట విన్నా వినకపోయినా ఆద్య మాట మాత్రం ఖచ్చితంగా వింటుందమ్మా, ఇప్పుడు నేను ఆద్యకు ఫోన్ చేసి మాట్లాడతాను. సరేరా మాట్లాడు. ఇక వెంటనే శౌర్య ఆద్యకు కాల్ చేసి హలో ఆద్య. సార్ చెప్పండి సార్, మీకే కాల్ చేయాలని అనుకుంటున్నాను. ఆద్య, నేను చెప్పేది విను. ఏంటి శౌర్య, ఏం వినాలి? ఇంకా అన్యాయం చేసింది సరిపోక ఇంకా కాల్ చేస్తున్నావా? కట్ చేయి శౌర్య. ఆద్య నువ్వు అలా మాట్లాడక ఆద్య, నువ్వు ఒక్క 5 minutes టైం ఇవ్వు, నీకు నిజాలన్నీ చెప్తా. ఏం నిజాలు సార్? సాక్ష్యం మీరే ఉన్నారు,
వీడియో కూడా ఉంది. ఇంకా మీరు ఏం నిజాలు చెప్తారు సార్? ఆద్య, నువ్వు అలా మాట్లాడకు ఆద్య. ఆద్య, ఒక్క 5 మినిట్స్ టైం ఇస్తే నీకు నిజాలు చెప్తా ఆద్య, ప్లీజ్ ఆద్య. ఇంకా రామలక్ష్మికి అన్యాయం చేసావు, సరిపోలేదా శౌర్య అని ఈ విధంగా ఆద్య అనగానే శౌర్య చాలా షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు. ఆద్య, ప్లీజ్ ఆద్య, ఒక్క 5 మినిట్స్ టైం ఇవ్వు అని ఈ విధంగా బ్రతిమలాడుతుంటే, సరే శౌర్య అని ఈ విధంగా ఆద్య చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. వెంటనే శౌర్య హనుమాన్ టెంపుల్కి వెళ్తూ ఉంటాడు. అయ్యో, ఆద్య వస్తా అని చెప్పింది కదా, ఇప్పుడు వస్తుందా రాదా, ఒకవేళ రాకుంటే అని ఈ విధంగా శౌర్య చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే వెంటనే ఆద్య వస్తూ ఉంటుంది. ఆద్య, వచ్చావా? ఇక శౌర్య మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అదే సార్, ఇదే జరిగింది కదా, నువ్వు ఆ అస్మితతోటి గెస్ట్ హౌస్కి పోవడం, ఆ రామలక్ష్మి చూడడం, అది కూడా అబద్ధమేనే సార్ అని ఈ విధంగా ఆద్య చెప్పగానే, అయ్యో ఆద్య, నేను ఆ రోజు ఆ డైమండ్ నెక్లెస్ వల్ల బ్లాక్మెయిల్ చేసి నేను దాని ద్వారా వెళ్ళాను. అప్పుడు నేను ఒక కూల్ డ్రింక్ తాగాను, అందులో ఏం కలిపిందో ఏం చేసిందో తెలియదు, కానీ అప్పుడు నేను స్పృహలో కూడా లేను. అది ఆద్య చూసింది నిజమే, కానీ నేను పోలేదు, నాకు ఏమో చేసింది అని ఈ విధంగా శౌర్య చెప్తూ ఉంటాడు. సరే సార్, మరి ఆ వీడియోలో ఆ అస్మితను పొగడడం అని ఈ విధంగా అడగగానే, అయ్యో ఆద్య, అది కూడా అప్పుడే అని ఈ విధంగా చెప్పగానే, ఆద్య, నేను రామలక్ష్మిని చాలా ప్రేమిస్తున్నాను, నిజం ఆద్య, ఒట్టేసి చెప్తున్నాను, నా ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆద్యనే నాకు జీవితం, ఆద్య లేకుంటే నేను చనిపోతాను ఆద్య అని ఈ విధంగా శౌర్య చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. దాంతో ఆద్య కూడా తన మనసు కరిగిపోయి, అవునా సార్, జరిగింది ఇదా సార్ అని ఈ విధంగా ఆద్య కూడా చెప్పి, సరే సార్, నేను రామలక్ష్మికి నేను అర్థమైనట్టు చెప్తాను అని ఈ విధంగా ఆద్య వెంటనే వెళ్తూ ఉంటుంది. ఆద్య, మా ఇద్దరిని కలిపే బాధ్యత నీదే అని ఈ విధంగా శౌర్య కూడా చెప్తూ ఉంటాడు. సరే సార్, ఇప్పుడు నేను మీ ప్రేమను కలుపుతాను సార్ అని ఈ విధంగా ఆద్య కూడా చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు రామలక్ష్మి ఆద్య మాటలు వింటుందా లేదా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.